వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విమానంలో సాంకేతిక లోపం, 40 నిమిషాలు గాల్లో చక్కర్లు. పోలీసులపై రాళ్లదాడి చేసిన ఆదివాసీలు. కారు ఢీకొడుతుందేమో అనే భయంతో జూరాల ప్రాజెక్టులోకి దూకి గల్లంతైన యువకుడు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పర్యటిస్తున్న వైఎస్ఆర్సీపీ పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. కర్నూలు పట్టణంలో నూతన అంజద్ హబీబ్ ప్రీమియం సెలూన్ ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న ప్రజాప్రభుత్వాన్ని ఆదరించాలని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. ఓదెల మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బ్రహ్మరమ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ब्रह्मणो वेद तस्मै ब्रह्मज ब्रह्माज आयुर्कीर्तिं प्रजावन्तु शतं देव शरदो वर्धमानयत्यभिनिगमो भवति शतं दीर्घमायुः मेनमेव सदात्मानं भवति शतसुन्दरं भवति शतैश्वर्यं भवति शतं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुष शतेन्द्रियायुष्येन्द्रिये प्रतिष्ठति श्री भ्रमराम मल्लिकार्जुन स्वामी संपूर्ण अनुग्रह सिद्धिरस्तु मनोवांछित फल सिद्धिरस्तु आयुरारोग्य ऐश्वर्य బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ కార్యక్రమంలో భాగంగా కల్లూరు అర్బన్ 33వ వార్డులో పర్యటిస్తున్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. స్కూల్కి పోయే వాళ్ళకి అందరికి ఇవ్వాలి కూడా అది ఇచ్చింటే డెకరేషన్ సుమారు తీసుకున్నాం అయ్యేది కాబట్టి అదే ఎన్నికల ముందు మనము వాళ్ళ సూపర్ సిక్స్ హామీలు కూడా ఇక్కడ ఇళ్ళకే చాలా మంది స్కూల్ పిల్లలకు డబ్బులు రాలేదు కదా. ఇప్పుడు మనం మనకి ఏమవుతు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఓకే. వాళ్ళని స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు సూపర్ 13,000 అట్లే 13,000 2,000 కట్ చేసుకుంటే నిన్న అందరికీ స్కూల్కి పోయే వాళ్ళకి అందరికి కూడా ప్రతి స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ప్రతి విద్యార్థికి ఏడాదికి
సంవత్సరం ఎత్తేసినాడు. అమ్మా మీరు తెలుగుదేశంలో వస్తానే చూపించండి అమ్మా. ఇక్కడ కనిపించిపోయినారు కదా, మీరే చెప్పినారు, ప్రతి ఒక్క విద్యార్థికి అని చెప్పినారు, ఎందుకు ఇవ్వకున్నారు అని అడగాలి. చూడబెట్టినారు నాకు ప్రతి సందులో ఆడ కొత్తగా కొనొచ్చు. మంచి క్వాలిటీ తీసుకురాని చెప్పారు. ఏం చదువుతుంది? బాబు ఏం చదువుతుంది? 45 ఏళ్ళు. మీరు వాళ్ళు వస్తానే అడగాలమ్మా. అక్కడ ఏమన్నా మీరైనా ఎన్నిసార్లు వచ్చినా ఒక్కసారి కానీ తిరిగి వెళ్ళండి. ఇల్లు పోతాయని మేమే పోయి ఆమె కాడికి అది వచ్చింది సార్. 2 గంటలు అంటే ఇట్లా 2 గంటల నిలబడి వస్తున్నాము. స్తంభం పెట్టినారు సార్. గ్యాస్ 1100 అయ్యా, నూనె ప్యాకెట్ 130 అయ్యా, గ్యాస్ చూసి 100 రూపాయలు 120, 150 యాడికి ధరలు పెట్టుకున్నాం. యాకి మాకే అమ్మ ఒడి అని చెప్తలేము మేము. ఇది వేయను పసుపు కుంకుమాలు 18,000, 1,500 అది వేయని అవసరం లే మాకి. అవే డబ్బు దానికి పెట్టండి, మాకు తక్కువ రేటుకి సరుకులు అందించండి. మీకు డబ్బులు ఉచితే నేను ఓటు వేసినది అందరూ కానీ 1000, 2000, 2 దిక్కులు తిని ఓటు వేసినారు. నేను అంటే డబ్బులు కానీ అంటలే, న్యాయంగా ఓటు వేయాలా గెలిపియాలా, నాకు న్యాయంగా పనిచేయాలి అంతేగాని డబ్బు అసలు ఒడి కట్టుకొని పోతారు. ఏం చేస్తారు? 2 కొట్టు అనుకుంటా తింటారు. తర్వాత ఈ పిడి మీద పిడి పెడుతున్నారు. అది ఎవరు కనకాడరాదు, అది ఎవరు కాడరాదు. ఏమంటారు? ఏ డబ్బు వస్తుంది నా 4 పిల్లలకు వచ్చి 5 పిల్లలకు వచ్చా 10 మంది పిల్లలకు వచ్చా ఏం చేయని కదా 2 నాలుగు 3 నాలుగు 3 తినేది. జీతకాలం తినే కూడు కడుపుకు తినే కూడికి చూడు ఫస్ట్ ఆదాయం. మెతుకులే తినే మెతుకులే కడుపు కట్టుకునేది. ఒక పూట తింటే ఒక పూట ఉపాధి. ఏం చేయని కా బతికి అదొక బతికేనా అనుకుంటారు. ఇంత కష్టం గోదార్ఖాని టీబీజీ కేఎస్ కేంద్ర కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఇటీవల RG1, RG2 ఏరియాలో టీబీజీకేఎస్ కు సంబంధించిన మదాసు రామ్మూర్తి, జుహీద్ పాషా బాలసాలను ఎలాంటి కారణం వారు ఏమి తప్పు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినట్లయితే కార్మిక వర్గం అడుగుతుందని ఒకవైపు రాజకీయ జోక్యం, రెండవది యాజమాన్యం యొక్క చర్యలు కార్మికులని ఇబ్బందికి గురి చేస్తున్నటువంటిది కనిపిస్తూ ఉన్నది. నిన్నగాక మొన్న RG1, RG2లో సంబంధించినటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వాన్ని, ముఖ్యంగా RG1లో జావిద్ పాషా అనే మా డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ఈపీ ఆపరేటర్ ఓసిఫై గారిని, అలాగే RG2కు సంబంధించి మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మాదాసు రామ్మూర్తి, అలాగే మాకు అభిమానంగా ఉన్నటువంటి బాలసాని కొమరయ్య అనేటువంటి టెక్నీషియన్ వర్క్షాప్, వీరు ముగ్గురికి నిన్న
బదిలీ లెటర్స్ ఇవ్వడం జరిగింది యాజమాన్యం. మేము ఒకటే కోరుతున్నాం, ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ ముగ్గురు చేసిన తప్పేంటి? వీళ్ళేమన్నా కంపెనీ చేయడం అనేది అడిగినా కానీ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి బదిలీలను వెంటనే ఆపండి అని సిఎండి గారికి అలాగే డైరెక్టర్ పా గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేదంటే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ప్రత్యక్ష ఆందోళనలు చేస్తుంది. కార్మిక వర్గాన్ని అన్ని యూనియన్లను కలుపుకొని సింగరేణి వ్యాప్తంగా ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 16 తారీఖున హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారిని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వం కలవడం జరిగింది. దాంట్లో మాజీ మంత్రివర్యులైనటువంటి కొప్పుల ఈశ్వర్ గారు, అలాగే లక్ష్మారెడ్డి గారు, రసమై బాలకిషన్ గారు కూడా హాజరైనటువంటి సందర్భంలో సింగరేణి సంస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ప్రముఖంగా చర్చించడం జరిగింది. ఈరోజు ప్రైవేటీకరణ విషయంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలైతేంది, ఆక్షన్లో పాల్గొంటేనే బొగ్గు బ్లాకులు దక్కేటువంటి విధంగా తయారు చేసినటువంటి కమర్షియల్ మైనింగ్ విధానం అయితేంది, గతంలో కాంగ్రెస్ చేసినటువంటి క్యాప్టివ్ మైనింగ్ విధానం అయితేంది, అలాగే ఈ యొక్క కిషన్ రెడ్డి గారు బొగ్గు బ్లాకుల వేలం పెట్టినప్పటి సందర్భంలో బట్టి విక్రమార్క గారు పాల్గొన్నటువంటి విషయం అయితేంది, సంస్థలో జరుగుతున్నటువంటి అనేక అవినీతి అక్రమాల గురించి అయితేంది, ఈ సింగరేణిని రక్షించుకోవాలి, కాంగ్రెస్కు హటావో సింగరేణికి పార్టీ తరఫున తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి వారు ఇన్ఛార్జిగా నియమించినటువంటి సందర్భంలో వారు ఎల్లుండి సోమవారం నాడు 21వ తారీఖు నాడు 4 గంటలకు వారికి మొట్టమొదటిసారిగా గోదావరి ప్రాంతానికి ఈ నియమితులమే అయిన తర్వాత వచ్చినటువంటి సందర్భంలో వారికి స్వాగతం తెలిసి అలాగే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు 4 గంటలకు మన అంబేద్కర్ స్టాచ్యూ మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర వారిని రిసీవ్ చేసుకొని ఆ అంబేద్కర్ గారికి పూలమాల వేసిన అనంతరమే బైక్ ర్యాలీగా వస్తూ ఇక్కడ ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర కూడా దండ వేసి ఇక్కడ నుంచి రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఒక సభను నిర్వహించి ఆ సభలో వారిని ఘనంగా సన్మానించి రాబోయే రోజుల్లో సింగరేణి కార్మికులకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఏ విధంగా అండగా ఉంటుంది అనేటువంటిది తెలియజేసేటువంటి విధంగా వారు కూడా చెప్పడంతో పాటు మొన్న కేసీఆర్ గారు చెప్పినటువంటి సంస్థ పట్ల మనం బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి విషయాలపైన కూడా చర్చించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క బెల్లంపల్లి రీజియన్ అలాగే రామగుండం రీజియన్కి సంబంధించినటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వం అంతా కూడా కార్మిక వర్గాన్ని అలా టీబీజీకేఎస్ నాయకత్వాన్ని కార్యకర్తలను అందరినీ కూడా పెద్ద ఎత్తున తీసుకొని ఆ బైక్ ర్యాలీ వారిని స్వాగతం పలుకుతూ బైక్ ర్యాలీ ద్వారా వారికి సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున కార్మిక వర్గం అంతా కూడా తెలంగాణ శ్రేణులంతా కూడా హాజరు కావాలని, దీనికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వారందరూ కూడా హాజరయ్యేస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున ఈ సభను మనం విజయవంతం చేయాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వానికి శ్రేణులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. చిన్న ఆర్టిస్టులు అంటే అంత చులకన, పెద్ద హీరోలపై మండిపడుతున్న చిన్న ఆర్టిస్టులు. మా అసోసియేషన్ అధ్యక్షులు మంచు విష్ణు ఏం చేస్తున్నారు? ఒక సినిమా కార్మికుడు అనారోగ్యంతో మంచాన పడి దీన పరిస్థితుల్లో చనిపోతే కనీస సాయం కూడా చేయకుండా ఇంకా ఎందుకు ఈ అసోసియేషన్ ఎన్నికలు? ఫిష్ వెంకట్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు షేర్ చేసి ప్రశ్నించండి. నటుడు చనిపోయినా స్పందించని ప్రముఖులు. తన నటన డైలాగ్లతో అభిమానులను సంపాదించుకున్న ఫిష్ వెంకట్ కొన్ని రోజుల క్రితం మరణించిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద హీరోలతో ఆయన నటించి మెప్పించారు. కానీ ఆయన చనిపోతే కొందరు చిన్న ఆర్టిస్టులు మినహా ఏ సినీ ప్రముఖుడు భౌతిక దేహాన్ని చూడడానికి వెళ్ళలేదు. కనీసం సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టలేదు. దీంతో ఆర్టిస్టులు అంటే ఇంత చిన్న చూప అని నెటిజన్లు మండిపడుతున్నారు. కొడుమూరు
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కొడుమూరు మండల కేంద్రంలో అంపయ్య సర్కిల్ నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు నిర్వహించిన ప్లాస్టిక్ కాలుష్యంకు అంతం ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్ మరియు రవాణా రోడ్ల భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. అందుబాటులో ఉంటుందని మన అవసరాలకు అనుగుణంగా మనం వాడుకుంటున్నాం. అంటే ప్రస్తుత పరిస్థితులు మనకు జరిగిపోవచ్చు, కానీ ఉత్తరోత్తర వాటి మీద యొక్క ప్లాస్టిక్ వినియోగం పట్ల మరి ఎన్ని నష్టాలు ఉంటుందనేది తప్పనిసరిగా మరి మన నిత్య జీవితంలో మనం చూస్తూనే ఉంటాము. మరి వాస్తవంగా సాయిల్లో గిన వేసే మాట అయితే అది తప్పనిసరిగా అది డీగ్రేడబుల్ కాదు. మరి మట్టి అంతా కూడా పూర్తిగా పొల్యూషన్ అయిపోతుంది, అగ్రికల్చర్కి సంబంధించి ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అదే వాటర్లో మనం గిన ఈ యొక్క ప్లాస్టిక్ గిన వేసే మాట అయితే మరి వాటర్లో ఉన్నటువంటి జలాచరణాలకు వీటికి సంబంధించి కూడా చాలా ఇబ్బందికరం అవుతుంది. అట్లే కాలుష్యపరంగా కూడా చాలా ఇబ్బందులు మనం ఎదుర్కొని శ్వాసకోశ వ్యాధులు కానీ ఇతర కాలేయ వ్యాధులు కానీ ఇవన్నీ కూడా ఉంటుంది. సో మనం అందరం కూడా ఒక థీమ్ ప్రకారంగా మరి గౌరవ చీఫ్ మినిస్టర్ గారు లాంగ్ టర్మ్ దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తున్నారు. దాని ప్రకారంగా మనము ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రజల ఆలోచన విధానంలో కూడా తప్పనిసరిగా మార్పు రావాలి. సో మనం దాదాపు 7 నెలలుగా ప్రతి థర్డ్ సాటర్డే పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఆ ఇంటర్నేషనల్ లెవెల్గా కూడా ఇదే థీమ్ తీసుకోవడం జరిగింది. సో ప్లాస్టిక్ ఎండ్ చేసేటట్టుగా మన కార్యాచరణ ఉండాలి. అంటే ఒకసారి ఆలోచించండి, ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఇన్ని ప్రోగ్రాంలు అగ్నెస్ట్ ప్లాస్టిక్ చేస్తున్నారు అంటే దెర్ ఈస్ ద థ్రెట్. సో ఒక మానవ జాతికి లేదా మానవాళికి డెఫినెట్గా ఏదో ఒక థ్రెట్ లేకుండా ఉంటే మనం ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉండదు. సో ఎందుకు ఈ ప్లాస్టిక్ లేకుండా చేయాలి? ఒకసారి మీరు ఆలోచించండి. మనం సింపుల్గా మీరు మీ తల్లిదండ్రులు కావచ్చు, లేదు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ కావచ్చు, జనరల్గా మనం మార్కెట్కి వెళ్తే ఏం తీసుకెళ్లే వాళ్ళం, ఏమిటి అనేది కూడా ఆలోచిద్దాం. ఈ ప్లాస్టిక్ ద్వారా మన వాతావరణాన్ని ఏ విధంగా కలుషితం చేసుకుంటున్నాం, ఇది భావి తరాలని ఏ విధంగా అది ఇబ్బంది పెట్టబోతుంది అనేది కూడా ఇక్కడ నా ముందు మాట్లాడిన వక్తలు చాలా చక్కగా వివరంగా కూడా చెప్పడం జరిగింది. మనం వాడి పడేసిన ప్లాస్టిక్ నీకన్నా నాకన్నా మన అందరికన్నా కూడా చాలా ఎక్కువ కాలం ఈ భూమిలో బ్రతుకుతుంది. అది అంత సులభంగా మట్టిలో కలిసిపోదు. దీనివల్ల మనకి ఆహారాన్ని ఇచ్చేటువంటి ఈ భూమి పాడైపోతుంది, మరి వాతావరణం పాడైపోతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో ఎక్కువగా ఉండటం వల్ల మనకి ట్రీ గ్రోత్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే భూమి యొక్క సారం కూడా తగ్గిపోతుంది. మనకి పంటలు కూడా సరిగ్గా పండని రోజులు కూడా రావచ్చు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్పులు అరిగేలా తిరిగిన ఒక రేషన్ కార్డు కానీ పేదలకు ఇండ్లు కానీ ఇచ్చిన పాపన పోలేదని ఎద్దేవా చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించి తమ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. షరతులకు లోబడి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. సుల్తానాబాద్ పట్టణం గరేపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. గజమాలతో మరియు బుగ్గలు ఉన్నాయి, 2 ఫ్యాన్లు ఉన్నాయి, 500, 600, 700. ఇది రావాలి అన్నట్టు ఏసీడీ డిపాజిట్లు ఇవన్నీ మీరు మంగళవారం నుంచి వెళ్ళాలి. ఇంకెవరెవరు మిస్ అయినా చూసుకొని ఆన్లైన్ ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు చివరి ఇంటి వరకు ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇప్పించే ప్రయత్నం మనం చేద్దామని చెప్పి సందర్భంగా చేస్తా ఉన్నాం. మరి ఇవాళ చాలా సంతోషం, ఎందుకంటే ఇవాళ ఇక్కడ 50 ఇందిరమ్మ ఇళ్లను మనం ఇవాళ లాంచ్ చేసుకోవడం జరిగింది. మరి 50 ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఆనాడు మీరు చూశారు 2014 ఎన్నికలు కానీ 2018 ఎన్నికలు కానీ 2 ఎన్నికలలో ఆనాటి అప్పటి టీఆర్ఎస్ పార్టీ మీ అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పి 2014 ఎన్నికలప్పుడు టీవీలలో యాడ్ చేయడం, మరి ముంగట బట్టలు ఆడేసినట్టు మీరు లోపల కూర్చొని టీవీలలో చూసినట్టు ఇల్లు ఆ ఇంట్లో మనం ఉన్నట్టు ఆ రోజు అనుకొని మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసారు. ఏం రాలేదు. ఇవాళ 50 ఇళ్ళు ఇచ్చాం. 50 ఇళ్లతో పాటు నేను మీకు ఒకటే హామీ ఇస్తా ఉన్నా, ఇంకా ఎంతమంది ఇల్లు కట్టుకుంటూ ఉన్నా అంతమందికి ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. ఎవరికి ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఇవాళ ఇల్లు కట్టుకున్న ప్రతి పేదవానికి 400 ఎస్ఎఫ్టీ తగ్గదు, 600 ఎస్ఎఫ్టీ దాటదు. మా గ్రామంలో రైతు రుణమాఫీకి సంబంధించి 565 మంది రైతులు, దాదాపు 3,50,18,983 మంది రైతులకు మన గల్లెపల్లి గ్రామంలో రైతు రుణమాఫీ జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మళ్ళీ ఇవాళ మొన్న రికార్డు స్థాయిలో ఎన్నడూ లేని విధంగా కేవలం 9 రోజులలో ఇవాళ మొదలుపెట్టి 9వ రోజు సాయంత్రం 4 గంటల వరకు ఈ రాష్ట్రంలో మొత్తం కోట్లాది లక్షలాది మంది రైతులకు ఇవాళ ఎకరాలకు 6,000 చొప్పున రైతు భరోసా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా అదే కాకుండా ఇవాళ రేషన్ కార్డు ఆనాడు తిరిగి మీ ఆఫీసుల పంట మీ కాళ్ళ చెప్పులు అడిగినట్టు తిరుగుతా కూడా ఏ ఒక్క పేదవాళ్ళకు రేషన్ కార్డు వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇవాళ ప్రతి పేదవానికి రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి మరి ఈ జగన్పల్లి గ్రామంలో 127 మందికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. కర్నూలు పట్టణంలోని మాధవినగర్ నందు నూతన అంజద్ హబీబ్ ప్రీమియం సెలూన్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గోడ్చేర్తరెడ్డి మరియు ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు, నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌర్ వెంకట్రెడ్డి.
సార్ ఫోటో సార్ సార్ తీసుకొచ్చాను ఇంపార్టెంట్ తీసుకోమని సార్ ఇచ్చేసిన పానీయం ఎమ్మెల్యే గౌరవ అక్కకు మా గౌరవ చరితారెడ్డి అక్కకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మనతో పాటు ఈరోజు అమ్జద్ హబీబ్ సార్ who is the founder of Amjad Habib Premium Salon is over here and we have మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.